మీ అందరికీ నమస్తే. ఈరోజు మనము కెమికల్ బాండ్ లేదా రసాయనిక బంధము కెమిస్ట్రీ విభాగానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం చూడబోతున్నాము. కెమిస్ట్రీలో మీ అందరికీ తెలుసు కెమికల్ బాండ్ యొక్క ప్రాముఖ్యత. ముఖ్యంగా 4 ముఖ్యమైనటువంటి పిల్లల లాంటి చాప్టర్లలో కెమికల్ బాండ్ కూడా ఒకటండి. ఎటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండ్, పీరియాడిక్ టేబుల్, స్టాయికియోమెట్రీ. ఈ 4 చాప్టర్లతో కనుక మనకు పటుత్వాన్ని కలిగి ఉన్నట్లయితే కెమిస్ట్రీలో అవలీలగా మిగిలినటువంటి చాప్టర్లను అర్థం చేసుకోవచ్చు. అయితే గత క్లాస్ లోపల మనం పార్ట్ 1 కెమికల్ బాండ్ మొదటి భాగం లోపల మనము సమయోజనీయ బంధము అంటే ఏంటి, సమయోజనీయ బంధాలలో రకాలు, సమయోజనీయ అణువులు ఎలా ఏర్పడతాయి అన్నటువంటి విషయాన్ని గురించి మనం చదివాము. దానికంటే ముందస్తుగా ఒకసారి చూడండి, రసాయనిక బంధాన్ని అంటే ఏంటి అనేది ఒక్కసారి గమనిద్దాము. పరమాణువుల మధ్యన ఉండబడుతున్నటువంటి ఆకర్షణ బలాలను రసాయనిక బంధము అంటారండి. ఈ రసాయనిక బంధము ఎందుకు ఏర్పడుతుంది అంటే అణువులలో స్థిరత్వము పొందడం కోసము రసాయనిక బంధం ఏర్పడుతున్నటువంటి విషయం మీకు తెలుసు. ఈ రసాయనిక బంధాల్లో మొదటిది అయానిక బంధము, రెండవది సమయోజనీయ బంధము, మూడవది సమన్వయ సమయోజనీయ బంధము, నాలుగవది లోహ బంధము, ఐదవది హైడ్రోజన్ బంధం అండి. వీటిలో ప్రాధాన్యత కలిగినటువంటి మాత్రము అయానిక బంధము, సమయోజనీయ బంధము, సమన్వయ సమయోజనీయ బంధం అండి. వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎగ్జామినేషన్ లోపల అడిగినటువంటి క్వశ్చన్ కూడా ఈ క్రింది వానిలో సమన్వయ సమయోజనీయ బంధము దేని లోపల ఉంది ఇలా అడగటం జరిగినది. కాబట్టి మనము ఈ మూడింటి మీద ఫస్ట్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మిగిలినటువంటి పార్ట్ మనకు అవలీలగా అర్థమైపోతుంది. అయితే నెక్స్ట్ పార్ట్ 2లో కెమికల్ బాండ్ మనం గమనించేది ఏంటంటే సమయోజనీయ పదార్థాల యొక్క వాయు ధర్మాల గురించి మనము చూద్దాము. సమయోజనీయ పదార్థాల యొక్క ధర్మాలు మీకు ముందస్తుగా నేను చెప్పానండి. మీ అందరికీ తెలుసు అయానిక పదార్థాల ధర్మాలు తెలిస్తే సమయోజనీయ పదార్థాల ధర్మాలు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్ కానివ్వండి, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్ అయినా 2 అంశాలు కనుక పరస్పరం వ్యతిరేకంగా ఉంటే ఒకదాన్ని మాత్రమే గుర్తుంచుకోవాలి, రెండవది ఆటోమేటిక్గా గుర్తుండిపోతావి. 2 గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏమైతే అంటే దీనికి పోవడం వల్ల పొరపాటు పడే అవకాశం ఉంది కాంపిటీషన్లో. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మీరు గమనించండి, అయానిక పదార్థాల ధర్మాలు చూసాము. అయానిక పదార్థాలు స్ఫటిక స్థితిలో ఉంటాయని, అయానిక పదార్థాలు నీటిలో కరుగుతాయని, అయానిక బంధము నాన్ డైరెక్షన్ బాండ్ అని, అంటే డైరెక్షన్ దిశ లేనటువంటి బంధము అని, అదేవిధంగా స్థిర విద్యుత్ ఆకర్షణ బలాల వలన ఎక్కువగా వీటి యొక్క ఎంపీబీపీలు ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతలు ఉంటాయని, ఇవి ధృవ ద్రావణంలో కరిగి ఉంటాయి అని, అంటే నీరు లాంటి ధృవ ద్రావణంలో కరిగి ఉంటాయని, కర్బన ద్రావణంలో కార్బన్ టెట్రాక్లోరైడ్, బెంజిన్, కార్బన్ డైసల్ఫైడ్ లాంటి మొదలైనటువంటి ద్రావణ లోపల కరగవు అన్నటువంటి విషయాల గురించి మనం చర్చించినప్పుడు ఆటోమేటిక్గా రెండవ దాని అయినటువంటి సమయోజనీయ బంధము లేదా సమయోజనీయ పదార్థముల యొక్క ధర్మాల గురించి మనం పెద్ద నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఆటోమేటిక్గా గుర్తుంటుందండి. ఇక్కడ మొదటి పాయింట్ ఏంటంటే సమయోజనీయ పదార్థాలు, అయానిక పదార్థాలు ఓన్లీ స్ఫటిక స్థితిలో మాత్రమే ఉంటే ఇవి చూడండి వాయు, ద్రవ మరియు ఘన స్థితులలో ఉంటాయండి. వాయు, ద్రవ మరియు ఘన స్థితిలో అవి అయానిక పదార్థాలు దేంట్లో ఉంటున్నాయి, ఓన్లీ ఒక్క దాంట్లో మాత్రమే, అంటే స్ఫటిక స్థితిలో ఘన స్థితి లోపల మాత్రమే మనకు అవి ఆ స్థితిలో ఉండగా ఇవి సమయోజనీయ పదార్థాలు మాత్రము వాయు, ద్రవ మరియు ఘన స్థితి లోపల ఉంటున్నాయన్న విషయం మనకు అర్థమవుతున్నది. ఫ్రెండ్స్ మీరు గమనిస్తూనే ఉన్నారు, సమయోజనీయ పదార్థాల యొక్క ధర్మాల గురించి మనం చూస్తున్నాము. అందులో సమయోజనీయ పదార్థాల ధర్మాలలో మొదటిది వాయు, ద్రవ మరియు ఘన స్థితులలో ఈ సమయోజనీయ పదార్థాలు ఉంటాయని, రెండవది సమయోజనీయ పదార్థాల యొక్క ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతలు సాధారణంగా అయానిక సమ్మేళనాల కంటే తక్కువగా ఉంటాయి. కారణం ఏంటంటే సమయోజనీయ పదార్థాల్లోని అణువులు బలహీనమైన వాండర్వాల్ బలాలు లేదా ద్విధ్రువ ఆకర్షణ బలాలతోని నిర్మితమై ఉంటాయి. కాబట్టి వీటి యొక్క ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతలు జనరల్గా తక్కువగా ఉంటాయి అయానిక పదార్థాలతో పోల్చినట్లయితే. అయానిక పదార్థాల్లోనేమో స్థిర విద్యుత్ ఆకర్షణ బలాలు ఉంటాయి అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిది. దాని తర్వాత మీరు గమనించండి, ఇక్కడ మనము ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతల వద్ద చాలా అరుదుగా పరమాణువుల మధ్య ఉన్నటువంటి బంధాలు విడదీయబడతాయి. నెక్స్ట్ సమయోజనీయ సమ్మేళనాలు సాధారణంగా నీరు వంటి ద్రోషీల ద్రావణంలో కరగవు, కానీ అతి స్వల్పంగా కరుగుతాయి. మీరు చూడండి, సమయోజనీయ పదార్థాలు నీరు లాంటి ధృవ ద్రావణంలో కరగవు, కానీ
అధ్రువ ద్రావణులైనటువంటి మీరు బెంజిన్, కార్బన్ టెట్రాక్లోరైడ్, క్లోరోఫామ్ లాంటి కర్బన ద్రావణాలలో మాత్రము ఇవి కరుగుతూ ఉంటాయండి. ఈ పాయింట్ మనం గమనించాల్సినటువంటి విషయం ఉంది. అదేవిధంగా సేంద్రియ పదార్థాలు లేదా అధ్రువశీల ద్రావణులైన బెంజిన్, క్లోరోఫామ్, కార్బన్ టెట్రాక్లోరైడ్ వంటి ద్రావణుల్లో సమయోజనీయ పదార్థాలు కరుగుతూ ఉంటాయి. అయానిక పదార్థాలు నీటిలో కరిగితే ఇక్కడ సమయోజనీయ పదార్థాలు అధ్రువ పదార్థాలు కాబట్టి అధ్రువ ద్రావణాల్లో కరుగుతాయి. లైక్ అనే ప్రిన్సిపల్ బేస్ మీద ఆధారపడి ఉంటుంది అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. తర్వాత సమయోజనీయ పదార్థాల్లో ఆయాన్లు అనేవి అసలు ఉండవు కనుక విద్యుత్ ప్రసరణ అనేది ఘన ద్రవ స్థితులలో జరగవండి. సమయోజనీయ పదార్థాన్ని మీరు ఏ పదార్థాన్ని తీసుకున్నా కూడా వాటి గుండా విద్యుత్ ప్రసరణ అనేది జరగదు. కానీ అయానిక పదార్థాలలో కూడా జరగదు ఘన స్థితిలో, కానీ ద్రావణ స్థితిలో మాత్రము విద్యుత్ ప్రసరణ జరుగుతుంది. దానికి గల కారణం ఏంటంటే ఆయాన్ల యొక్క బదలాయింపు అనేది జరుగుతున్నది కాబట్టి కానీ ఇక్కడ సమయోజనీయ పదార్థాల్లో ఆయాన్లు అనేవి ఉండవు. వీటిలో బేసిక్ యూనిట్స్ పరమాణువులు లేదా అణువులు. అణువులకు ఆవేశయుత కణాలు కావు కాబట్టి తటస్థమైనటువంటి కణాలు కాబట్టి విద్యుత్ ప్రసరణ అనేది వీటి గుండా జరగవు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. తర్వాత సమయోజనీయ పదార్థానికి ఒక దిశ అనేది ఉంటుందండి. ఇట్స్ ఎ డైరెక్షనల్ బాండ్, వెరాస్ ఇన్ కేస్ ఆఫ్ అయోనిక్ బాండ్ ఈజ్ ఎ నాన్ డైరెక్షనల్ బాండ్. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఆర్బిటాల్ల మధ్యన అతిపాతం అనేది నిర్దిష్టంగా ఒక దిశలో ఉంటుంది కాబట్టి దీంట్లో సమయోజనీయ బంధం ఏర్పడేటప్పుడు దిశ అనేది ఉంటుందండి. మీరు మీ స్క్రీన్ పైన గమనించవచ్చు. నీరు, తర్వాత అమ్మోనియా, దానితో పాటుగా మీథేన్లలో ఉండబడినటువంటి బంధ కోణాలను కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. నీరులో సుమారు 104.30 మినిట్స్ ఉంటే అదే అమ్మోనియాలో 107 డిగ్రీస్ అప్రాక్సిమేట్లు ఉంటే అదే మీథేన్లో మాత్రం 109 డిగ్రీస్ 28 మినిట్స్ వరకు ఈ బంధ కోణాలను కలిగి ఉంటుంది అన్న విషయం మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ సమయోజనీయ సమ్మేళనమైనటువంటి మీథేన్ కనుక తీసుకొని చూసినట్లయితే దానికి నిర్దిష్టమైనటువంటి ఆకృతి ఉంటుంది. మీకు తెలుసు మీథేన్ యొక్క ఆకృతి టెట్రాహైడల్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. మీథేన్ అణువులో కార్బన్ 4 పరమాణుల వేలెన్సీని కలిగి ఉండి 4 హైడ్రోజన్ పరమాణులతో 4 సమయోజనీయ బంధాలను ఏర్పరచుకుంటుంది అన్నటువంటి విషయం తెలుసు. మీథేన్లో sp3 సంకరకణం ఉంటుందని, మీథేన్లో sp3 సంకరకణం ఉన్నప్పుడు 109 డిగ్రీస్ 28 మినిట్స్ బంధ కోణాన్ని కలిగి ఉంటుందని, దాంతోపాటుగా 4 సంకర ఆర్బిటాలు ఉంటున్నవి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్లో ఈ 3 బిట్లు కూడా ముఖ్యమైనటువంటివే. తర్వాత చూడండి, మీథేన్ అణువు యొక్క ఆకృతి టెట్రాహైడ్రల్ ఆకృతి లేదా చతుర్ముఖియాన్ని కలిగి ఉంటున్నట్టుగా. తర్వాత ఇథిలిన్ C2H4 ఆర్గానిక్ మాలిక్యూల్ అయినటువంటి అణువుకు దీనికి సమతల త్రిభుజ ఆకారాన్ని కలిగి ఉంటుంది. అంటే ట్రైగోనల్ ప్లేనార్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుందండి ఇది. తర్వాత నెక్స్ట్ అయానిక బంధానికి సమయోజనీయ బంధానికి గల భేదాల గురించి మనం ఇప్పుడే చర్చించాము. ఇది నాన్ డైరెక్షనల్ బాండ్ అని, ఇది డైరెక్షన్ బాండ్ అండి. ఇది నీటిలో కరుగుతుందని అయానిక సంబంధాలు, ఇవి నీటిలో కరగవని, ఇవి అధ్రువ ద్రావంలో కరగవు, ఇవి అధ్రువ ద్రావంలో కరుగుతాయి. వీటి యొక్క ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతలు అయానిక పదార్థాలకు ఎక్కువగా ఉంటాయి, సమయోజనీయ పదార్థాలకు తక్కువగా ఉంటాయి అనే వ్యత్యాసాల గురించి మనం చూడటం జరిగింది. ఒక్కసారి మీరు స్క్రీన్ పైన ఒకసారి గమనించండి. అయానిక బంధం ఎలా ఏర్పడుతుందంటే ఎలక్ట్రాన్ల బదలాయింపు కారణం వల్ల ఇది ఏర్పడితే, సమయోజనీయ బంధం మాత్రము ఎలక్ట్రాన్లను పంచుకోవటం వల్ల ఏర్పడుతుంది. అయానిక బంధానికి NaCl, MgCl2, CaF2 లాంటి ఉదాహరణలు తీసుకుంటే, సమయోజనీయ బంధానికి H2, Cl2, N2, O2, H2O లాంటి మొదలైనటువంటి వాటిని తీసుకోవచ్చు. అయితే ఇక్కడ అయానిక బంధంలో వ్యతిరేక ఆవేశం కలిగినటువంటి ఆయాన్లు ఉంటే, ఇక్కడ సమయోజనీయ బంధంలో ఎట్టి పరిస్థితుల్లో ఆయాన్లు అనేవి కనిపించవు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక అయానిక పదార్థాలు అనేది స్ఫటికాకృతుల్లో ఉన్నటువంటి ఘన పదార్థాలు. అదే సమయోజనీయ బంధము లేదా సమయోజనీయ పదార్థాలను తీసుకుంటే ఘన, ద్రవ, వాయు స్థితులలో లభిస్తాయి. తర్వాత అయానిక బంధానికి దిశ ఉండదు, సమయోజనీయ బంధానికి దిశ ఉంటుంది అన్నటువంటి విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా అయానిక పదార్థాలు ధ్రువశీల ద్రావణులలో కరుగుతాయి, అంటే నీరు లాంటి వాటిలో కరుగుతాయి. అదే సమయోజనీయ పదార్థాలు అధ్రువశీల ద్రావణులలో కరుగుతూ ఉంటాయి. అయానిక పదార్థాలకు ద్రవీభవన బాష్పీభవన స్థానాలు అధికంగా ఉంటాయి అన్నటువంటి విషయాన్ని మనం చాలా సందర్భాల్లో చర్చించాము. అదేవిధంగా సమయోజనీయ పదార్థాలకు ద్రవీభవన బాష్పీభవన స్థానాలు చాలా తక్కువగా ఉంటాయి. దాని కారణాన్ని గురించి కూడా మనము
చూడటం జరిగింది. తర్వాత గమనించండి, అయానిక పదార్థాలు ద్రవస్థితిలో కానీ జలద్రావణంలో కానీ విద్యుత్ ప్రసరణ చేస్తాయి. కాబట్టి అయానిక పదార్థముల యొక్క జలద్రావణాలను ఎలక్ట్రోలైటులు అంటారు. ఎలక్ట్రోలైటులు చూడండి, ఎలక్ట్రోలైటులు మళ్ళీ 2 రకాలు, ప్రబల ఎలక్ట్రోలైటులు, దుర్బల ఎలక్ట్రోలైట్లు. ప్రబల ఎలక్ట్రోలైట్లు అంటే తన గుండా విద్యుత్ ప్రసరణ ఎక్కువగా చేయిస్తాయి. దుర్బల ఎలక్ట్రోలైట్లు అంటే తన గుండా విద్యుత్ ప్రసరణ తక్కువగా చేయిస్తాయి. అంటే ఇక్కడ ఏ పదార్థంలోనైతే ఆయాన్ల బదలాయింపు లేదా ఆయాన్ల కదలిక ప్రసరణ అనేది ఎక్కువగా ఉంటే తన గుండా విద్యుత్ ప్రసరణ ఎక్కువగా ఉంటుంది. ఏ జలద్రావణంలోనైతే ఏ జలద్రావణంలోనైతే ఆయాన్ల కదలిక లేదా ఆయాన్ల సంఖ్య తక్కువగా ఉంటే తన గుండా విద్యుత్ మోసుకుపోవడం అనేది తక్కువగా జరుగుతుందని వాటిని స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అండ్ వీక్ ఎలక్ట్రోలైట్స్గా ఇంగ్లీష్లో చెప్తారు. అయితే డియర్ ఫ్రెండ్స్, మీరు గమనించండి, సమయోజనీయ పదార్థాలు విద్యుత్తును తమ గుండా ప్రసరింప చేయనియవు అన్నటువంటి విషయం దీనికి వ్యతిరేకంగా ఉన్నటువంటిది. తర్వాత నెక్స్ట్, సమయోజనీయ బంధంలో మీరు ధ్రువశీల సమయోజనీయ బంధము అంటే ఏందో చెప్పాను, గతంలోనే మనం చర్చించుకోవటం జరిగినది. ధ్రువశీల సమయోజనీయ బంధము అంటే 2 పరమాణువుల మధ్యన ఎలక్ట్రాన్లు అసమానముగా పంచుకోబడినట్లయితే అప్పుడు ఏర్పడినటువంటి సమయోజనీయ బంధాన్ని ధ్రువశీల సమయోజనీయ బంధము అంటారండి. హైడ్రోజన్కు క్లోరిన్కు మధ్యన బంధ ఎలక్ట్రాన్ జంట ఉంటే ఆ బంధ ఎలక్ట్రాన్ జంట క్లోరిన్ వైపు ఆకర్షింపబడి ఉంటుంది. అంటే గమనించండి, ద పెయిర్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ ద ఆటమ్స్ ఆఫ్ ద హైడ్రోజన్ అండ్ క్లోరిన్, దట్ పెయిర్ ఈస్ అట్రాక్టింగ్ టువర్డ్స్ ఆఫ్ ద న్యూక్లియస్ ఆఫ్ ద క్లోరిన్. సో దస్ దాని కారణంతో ఏమైపోతుంది చెప్పండి, ఇక్కడ హైడ్రోజన్కు ధనావేశము పాక్షిక ధనావేశము, క్లోరిన్కు పాక్షిక రుణావేశం ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని ధ్రువాత్మక అణువు అని, ఈ ధ్రువాత్మక అణువు లోపల ఏర్పడినటువంటి సమయోజనీయ బంధాన్నే ధ్రువాత్మక సమయోజనీయ బంధము అంటారన్నటువంటి విషయం మీకు తెలిసిందే. సాధారణంగా ధ్రువశీల సమయోజనీయ బంధము 2 వేరు మూలకాలకు చెందిన పరమాణువుల మధ్యన ఏర్పడుతుంది. ఉదాహరణకు H2O, హైడ్రోజన్ ఆక్సిజన్, ఉదాహరణకు అమ్మోనియా, నైట్రోజన్ల మధ్యన, ఉదాహరణకు HF, హైడ్రోజన్ ఫ్లోరిన్ల మధ్యన, ఉదాహరణకు HCl, హైడ్రోజన్ క్లోరిన్ల మధ్యన. ఇలా వివిధ రకాల ఎగ్జాంపుల్లను మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ బంధంలో ఎలక్ట్రాన్ జంట అసమానంగా పంచుకోవటం వలన ఒక మూలకం యొక్క పరమాణువుకు పాక్షికమైనటువంటి ధన స్వభావాన్ని, మరొక మూలకానికి పాక్షికమైనటువంటి రుణ స్వభావం కలిగి ఉంటుంది. ఉదాహరణకు HClను తీసుకుంటే ఇక్కడ H పైన పాక్షికమైన ధనావేశము, క్లోరిన్ పైన పాక్షిక రుణావేశం కలిగి ఉంటుంది. ఈ పాక్షిక రుణ ధనావేశములతో కూడుకున్నటువంటి అణువును ధ్రువాత్మక అణువు అంటారు అని, ఈ ధ్రువాత్మక అణువు లోపల ఉండబడిన సమయోజనీయ బంధాన్నే ధ్రువాత్మక సమయోజనీయ బంధము అంటారు అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. తర్వాత నెక్స్ట్, రుణ విద్యుదాత్మకత గురించి కనుక గమనించినట్లయితే అణువులోని ఆల్రెడీ మనము మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టికలో స్పష్టంగా చూడటం జరిగింది. ఎలక్ట్రానులు, బంధ ఎలక్ట్రాను జంట కేంద్రకం వైపు ఆకర్షింపబడటాన్ని దాన్ని రుణ విద్యుదాత్మకత అంటారండి. అణువులోని ఒక పరమాణువు బంధంలో పాల్గొన్నటువంటి ఎలక్ట్రాన్ల యొక్క జంటను తన వైపు ఆకర్షించుకునే ప్రవృత్తిని రుణ విద్యుదాత్మకత లేదా ఎలక్ట్రోనెగటివిటీ అంటారండి. ఇంగ్లీష్లో ఎలక్ట్రోనెగటివిటీ అనే పదంతో చూపిస్తారు. తర్వాత క్లోరిన్ పరమాణువు హైడ్రోజన్ పరమాణువు కంటే ఎక్కువ రుణ విద్యుదాత్మకతను కలిగి ఉంటుంది అన్నటువంటి విషయం తెలుసు. హైడ్రోజన్ది చూడండి, హైడ్రోజన్ యొక్క రుణ విద్యుదాత్మకు క్లోరిన్ యొక్క రుణ విద్యుదాత్మకతలో వ్యత్యాసము ఉండటం వల్ల క్లోరిన్ యొక్క రుణ విద్యుదాత్మకత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బంధ ఎలక్ట్రాన్ జంట క్లోరిన్ వైపు ఆకర్షింపబడుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. చూడండి, మీరు స్క్రీన్ పైన మీరు స్పష్టంగా గమనించవచ్చు. HCl అణువు లోపల క్లోరిన్ పరమాణువు బంధంలో పాల్గొన్నటువంటి ఎలక్ట్రాన్ జంటను హైడ్రోజన్ కంటే ఎక్కువగా ఆకర్షిస్తుంది. కాబట్టి HCl మధ్యన ఎలక్ట్రాన్ జంట క్లోరిన్ వైపు దగ్గరలో ఉన్నది కాబట్టి ఎలక్ట్రాన్లకు రుణావేశం ఉంటుంది. కాబట్టి నీకు అక్కడ పాక్షికమైనటువంటి రుణావేశాన్ని కలిగి ఉంటుంది. ఒకవేళ ఆ బంధం కనుక పూర్తిగా బ్రేక్ అయినట్టయితే ఇది H+ గాను ఇది Cl- గాను మారటానికి ఛాన్స్ ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, తర్వాత చూడండి, సింపుల్గా మీ అందరికీ ఇవన్నీ విషయాలు తెలిసినటువంటి, అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. కావున క్లోరిన్ పరమాణువు పాక్షిక రుణ విద్యుదాత్మకతను పొందుతుంది, హైడ్రోజన్ పరమాణువు పాక్షిక ధన విద్యుదావేశాన్ని పొందుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. పాక్షిక ధన రుణ విద్యుదావేశంలో కలిగినటువంటి అణువులను ధ్రువశీల అణువులు, పోలార్ మాలిక్యూల్స్ అంటారన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడే చూసాము. ధ్రువశీల సమయోజనీయ బంధానికి మంచి ఉదాహరణ హైడ్రోజన్ క్లోరైడ్, వాటర్, హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ మనము తీసుకోవచ్చు. తర్వాత
ఒకే మూలకానికి చెందిన పరమాణువుల కలయిక వలన బంధంలో పాల్గొనే ఎలక్ట్రాన్ల జంటను సమానంగా పంచుకొనబడితే దాన్ని అధ్రువశీల సమయోజనీయ బంధము అంటారని ముందస్తుగానే మనము చదవటం జరిగింది. ఉదాహరణకు H2Cl2 Br2 I2 N2 సజాతీయ పరమాణువుల మధ్యన ఎగ్జాక్ట్లీ రుణ విద్యుదాత్మకతలు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి బంధ ఎలక్ట్రాన్ జంట సెంటర్ పాయింట్ లోపల ఉంటుంది కాబట్టి ఏ పరమాణువు పైన కూడా పాక్షికమైనటువంటి ధన రుణావేశాలు ఏర్పడవు కాబట్టి అటువంటి అణువులను అధ్రువ అణువులని, ఆ అధ్రువ అణువుల లోపల ఉండబడినటువంటి సమయోజనీయ బంధాన్ని అధ్రువ సమయోజనీయ బంధము అంటారు అనేటువంటి విషయం మీకు తెలిసినటువంటిదే. తర్వాత అణువుల మధ్యన ఆకర్షణ బలాల గురించి చూడండి, వాటిని అంతరాను బలాలు అంటాము. చూడండి ఇక్కడ గమనించండి, ఎలక్ట్రాన్ జంట పరమాణువుల మధ్య సమానంగా పంచుకోబడితే ఆ అణువులను అధ్రువ అణువులు అంటారని, తర్వాత H2Cl2 F2 O2 N2 మొదలైనటువంటి వాటిని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. అధ్రువ అణువులు తటస్థంగాను మరియు ధ్రువత్వం లేకుండా ఉంటాయి. దాంట్లోనే అర్థం ఉన్నదండి, అధ్రువ అణువులు తటస్థంగా ఉంటాయి. ఓకే, ధ్రువత్వం దానిపైన పార్షియల్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది ఛార్జ్ అనేది కూడా ఉండదు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అన్ని అణువుల మధ్యన బలహీనమైనటువంటి ఆకర్షణ బలాలు ఉంటాయి అన్నటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. తర్వాత చూడండి, అధ్రువ అణువులలోని ఆకర్షణ బలాలను వాండర్ వాల్ బలాలు అంటారండి. వీటిని వీక్ వాండర్ వాల్ ఫోర్సెస్ కిందకి తీసుకుంటారు. ఇక్కడ చూడండి, అధ్రువ అణువులలో ఉండబడినటువంటి ఆకర్షణ బలాలు బలహీనమైన ఆకర్షణ బలాలు ఉంటాయండి. వాటిని వాండర్ వాల్ బలాలు అంటారు. వాండర్ వాల్ బలాలు సంపూర్ణంగా స్థిర విద్యుదాత్మకమైనటువంటివి. ఈ పాయింట్ మీరు గమనించండి. అధ్రువ అణువులోని ఆకర్షణలను వాండర్ వాల్ బలాలు అంటారు. వాండర్ వాల్ బలాలు సంపూర్ణంగా స్థిర విద్యుదాత్మకతను కలిగి ఉంటాయి అన్నటువంటి విషయం. అదేవిధంగా సమయోజనీయ బంధంతో పోలిస్తే వాండర్ వాల్ బలాలు చాలా చాలా బలహీనమైనటువంటి ఆకర్షణ బలాలండి. వెరీ లెస్ అట్రాక్షన్స్ అన్నట్టు చాలా బలహీనంగా ఉంటాయి. వాటిని తెంపాలి అంటే కూడా అతి తక్కువ శక్తితోని మనం బ్రేక్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఫ్రెండ్స్, మీరు వాండర్ వాల్ బలాల కారణంగా H2O2 N2 CH4 మొదలైనటువంటి వాయువులు మరియు జడవాయువుల్లోని అణువులు సన్నిహితమైనటువంటి ద్రవాలుగా మారుతాయి అన్నటువంటి విషయాన్ని మీకు తెలిసినటువంటిదే. తర్వాత విరుద్ధ ఆవేశాలు ఉన్నటువంటి అణువులను ధ్రువ అణువులు అని అంటారు. ఉదాహరణకు HCl HF H2O లాంటివి మనం తీసుకోవచ్చు. తర్వాత మీకు తెలుసు, ధ్రువశీల సమయోజనీయ బంధం ఉన్నటువంటి పదార్థములలో అణువుల మధ్యన ఆకర్షణ ద్విధ్రువ ఆకర్షణ వల్ల ఏర్పడతాయి అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ధ్రువశీల సమయోజనీయ బంధం ఉన్నటువంటి పదార్థముల అణువుల మధ్యన ఎలాంటి ఆకర్షణ బలాలు ఉంటాయి అంటే ద్విధ్రువ ఆకర్షణ బలాల వల్ల ఏర్పడతాయి అన్నటువంటి విషయం తెలుసు. తర్వాత డియర్ ఫ్రెండ్స్, ఎలక్ట్రాన్ల పునర్పంపిణీ వల్ల రసాయనిక బంధము ఏర్పడుతున్నటువంటి విషయం కూడా మీకు తెలిసినటువంటిదే. ఆ తర్వాత చూడండి, మీరు పరమాణువుల యొక్క వేలెన్సీ ఆర్బిటాలలో 8 ఎలక్ట్రాన్లు ఉంటే అట్టి విన్యాసాన్ని అష్టక విన్యాసము అంటారు అన్నటువంటిది చాలా సందర్భాల్లో మనం చూసాము. అంటే వేలెన్సీ స్థాయి లోపల 8 ఎలక్ట్రాన్లు ఉండటం అంటే అష్టకాన్ని కలిగి ఉండటం, దాన్ని ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటారు అన్నటువంటి విషయం తెలుసు. దాన్ని బేస్ చేసుకొని గతం లోపల మనకు క్వశ్చన్ అడగటం జరిగింది. అష్టక నియమాన్ని పాటించు అణువు ఏది, అష్టక నియమాన్ని పాటించని అణువు ఏది? ఇది 2 సార్లు వరుసగా 2012, 2015 మినిస్టర్ నుంచి అడగటం జరిగింది. కాబట్టి ఈ అష్టకం గురించి కూడా మనము జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఫ్రెండ్స్, మీరు గమనించండి, అణువులు వాటి సంఘటిత పరమాణువుల కంటే అధిక స్థిరమైనటువంటివి. అంటే మీకు తెలుసు, పరమాణువులకు తక్కువ స్థిరత్వం ఉంటుంది, అణువులకు ఎక్కువ స్థిరత్వం ఉంటుంది. అందువల్లనే తక్కువ స్థిరత్వం కలిగిన పరమాణువులన్నీ కలిసిపోయి ఎక్కువ స్థిరత్వం కలిగినటువంటి అణువులుగా మారుతాయి అన్నటువంటి విషయం మీకు తెలిసినటువంటిదే. తర్వాత ఫ్రెండ్స్, మీరు గమనిస్తున్నారు కదా, ఇప్పుడు స్క్రీన్ పైన ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. క్వాంటం సిద్ధాంతం ప్రకారము బంధం ఏర్పరచు పరమాణువులు ఒకదానితో ఒకటి దూరంగా ఉన్నప్పుడు ఒకే ఒక ఆకర్షణ బలం ఉంటుంది. అది పరమాణువులలోని ఎలక్ట్రాన్లకు మరియు దాని కేంద్రకానికి మధ్యన ఉన్న ఆకర్షణ బలము అనేది గుర్తుంచుకోవాలి. ఇక్కడ
దాని తర్వాత చూడండి, పరమాణువుల మధ్య దూరము తక్కిన కొలది ఒక పరమాణువు యొక్క కేంద్రకానికి రెండవ పరమాణువు యొక్క ఎలక్ట్రాన్లకు మధ్యన ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఒక పరమాణువు యొక్క కేంద్రకానికి రెండవ పరమాణువు యొక్క వేలెన్సీ లోపల ఉండబడినటువంటి ఎలక్ట్రాన్లకు మధ్యన ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అప్పుడు రెండు పరమాణువుల యొక్క మొత్తము స్థితి శక్తి అనేది తగ్గుతుంది అనేది మీకు అర్థమవుతుంది. రెండు పరమాణువులు దగ్గరికి వచ్చిన కొలది శక్తి తగ్గుతూ కనిష్ట విలువలను చేరుకుంటుంది. ఇది జాగ్రత్తగా గమనించండి. రెండు పరమాణువులు దగ్గరికి వచ్చినట్లయితే వాటి యొక్క శక్తి తగ్గుతూ కనిష్ట విలువలకు చేరుకుంటుంది. ఈ కనిష్ట విలువ వద్ద రెండు పరమాణువుల యొక్క మధ్య దూరాన్నే బంధ దైర్ఘ్యము లేదా బాండ్ లెంత్ అంటారు అన్నటువంటి విషయము మీ అందరికీ తెలిసినటువంటిదే. తర్వాత ఫ్రెండ్స్, ఇంకొక విషయాన్ని గమనించండి. ఈ దూరం కంటే తక్కువ దూరంలో పరమాణువులు ఉండటానికి ప్రయత్నిస్తే రెండు పరమాణు కేంద్రకముల మధ్య వికర్షణ బలము పెరిగి స్థితి శక్తిని పెంచుతాయి. ఇది అస్థిరత్వానికి దారితీస్తుంది. చూడండి, పరమాణువులు నియమిత దూరం లోపల ఉన్నప్పుడు ఓ ఖచ్చితమైనటువంటి నియమితమైనటువంటి ఆకర్షణ ఉంటుంది. మరీ దగ్గరకు వచ్చినప్పుడు రెండు కేంద్రకాలకు దగ్గరలో అవ్వటం వల్ల కేంద్రకాలకు మధ్యన ఉండబడే ధనావేశం మధ్యన అది వికర్షణకు దారితీస్తుంది. కాబట్టి అస్థిరత్వానికి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి నియమిత పరిధి లోపల ఆ రెండు పరమాణువులు ఉండి ఒక అట్రాక్షన్కు లోనై ఉన్నటువంటి పరిస్థితిలో ఆ రెండు పరమాణు కేంద్రకాల మధ్య దూరాన్ని బంధదైర్ఘ్యంగా భావిస్తాము అన్నటువంటి విషయం మనం ఇప్పుడే చూడటం జరిగింది. ఒకానొక సందిగ్ధ దూరము బంధదైర్ఘ్యము వద్ద అణువు యొక్క శక్తి కంటే పరమాణువుల మొత్తము శక్తి కంటే తక్కువగా ఉంటుంది. ఈ స్థితిలో రసాయనిక బంధము ఏర్పడినది అని చెప్పవచ్చు. తర్వాత సున్నా గ్రూపు కలిగినటువంటి జడవాయు మూలకాలు పరమాణు స్థితిలోనే స్థిరంగా ఉంటాయి. కాబట్టి వాటికి రసాయనిక చర్యలలో పాల్గొనవలసినటువంటి అవసరమే లేదు. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్ల గురించి మనం చాలా సందర్భాల్లో చర్చించుకున్నాము. అవి పరమాణు స్థితిలో స్థిరత్వాన్ని కలిగి ఉన్నప్పుడు అవి ఒకదానికొకటి దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. వాటి మధ్యన బంధాలు ఏర్పడవలసినటువంటి అవసరమే లేదు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, పరమాణువులు వాటి బాహ్య స్థాయిలో అష్టకము అని పిలువబడే NS2 Np6 ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాయని లూయిస్ మరియు కోసెల్లు మొట్టమొదటిసారిగా ప్రతిపాదించడం జరిగినది. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ప్రతి పరమాణువు అష్టకాన్ని పొందడం కోసం ప్రయత్నం చేస్తాయి. ఆ ప్రయత్న ఫలితంగానే ఇక్కడ రసాయనిక బంధం ఏర్పడుతుంది అన్నటువంటి విషయం మనము మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాము ఈ కెమికల్ బాండ్లో. తర్వాత ఫ్రెండ్స్, మీరు ఒకసారి గమనించండి. అన్ని మూలక పరమాణువులు స్థిరమైనటువంటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుటకు ఇతర పరమాణువులతో బంధాలను ఏర్పరచుకుంటాయి. ఇక్కడ గమనించండి, అన్ని మూలక పరమాణువులు స్థిరమైనటువంటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుటకు ఇతర పరమాణువులతో బంధాలను ఏర్పరచుకుంటాయి. అణువుల యొక్క మొత్తము శక్తి దాని సంఘటిత పరమాణువుల మొత్తము శక్తి కంటే తక్కువ. అంటే క్రియాజనకాల యొక్క శక్తి ఎక్కువ, ఇక్కడ క్రియాజన్యాల యొక్క శక్తి తక్కువ అనేది మనకు అర్థమవుతున్నది. తర్వాత ఒక బంధము అనేది ఏర్పడాలి అంటే ఆర్బిటాల్ల అతిపాతం అనేది జరగాలి అండి. మీకు తెలుసు, పరమాణువు గోళాకారంలో ఉంటే మధ్య భాగంలో కేంద్రకం ఉంటే కేంద్రకం చుట్టూ వివిధ కక్షలు ఉంటాయి. ఆ కక్షలలో ఉపస్థాయిలు SPDF ఉపస్థాయిలు ఉంటాయి. ఆ ఉపస్థాయిలలో ఆర్బిటాలు SPDF అనే ఆర్బిటాలు ఉంటాయి. అయితే ఆ ఆర్బిటాల లోపల ఎలక్ట్రాన్లు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, ఒక బంధము ఏర్పడుతున్నప్పుడు ఆర్బిటాల్ల మధ్యన అతిపాతం అనేది జరుగుతుందండి. ఓవర్లాపింగ్ ఆఫ్ ద ఆర్బిటాల్స్ అనేది జరిగినప్పుడు మాత్రమే అక్కడ బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆర్బిటాల మధ్యన అతిపాతము స్ట్రాంగ్గా ఉంటే వాటి మధ్యన బంధము కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆర్బిటాల మధ్యన అతిపాతం బలహీనంగా ఉంటే వాటి మధ్యన బంధము కూడా బలహీనంగా ఉంటుంది. సో దట్ ద ఫార్మేషన్ ఆఫ్ ద బాండ్ స్ట్రెంగ్త్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద ఓవర్లాపింగ్ ఆఫ్ ద ఆర్బిటాల్స్. ఇఫ్ ద ఓవర్లాపింగ్ ఆర్బిటాల్ ఏరియా ఈజ్ ద మ్యాక్సిమం, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద బాండ్ ఈజ్ ద మోర్. కాబట్టి దాన్ని బట్టి నీకేమర్థమవుతుందంటే అతిపాతం పైననే బంధం యొక్క శక్తి అనేది ఆధారపడి ఉంటుంది. చూడండి, సమయోజనీయ బంధంలో బంధ ఎలక్ట్రాన్ జంటను రెండు పరమాణువులు పంచుకుంటాయండి. సమయోజనీయ బంధంలో ఎక్కడైనా తీసుకోండి, రెండు పరమాణువులు ఒక ఎలక్ట్రాన్ జంటను పంచుకుంటే సింగిల్ బాండ్, రెండు ఎలక్ట్రాన్ల జంటను పంచుకుంటే డబుల్ బాండ్, మూడు ఎలక్ట్రాన్ల జంటలు పంచుకుంటే ట్రిపుల్ బాండ్ ఏర్పడతాయని, వాటికి H2O2 N2లను ఉదాహరణలుగా తీసుకుంటాయి అన్నటువంటి విషయాన్ని మనము చూడటం జరిగింది గతంలోనే. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొకసారి గమనిద్దాము.
రెండు పరమాణువులు దగ్గరికి చేరిన కొలది వాటి వేలెన్సీ ఆర్బిటాల మధ్యన అతిపాతము చెంది సమయోజనీయ బంధాన్ని ఏర్పరుస్తాయి అన్నటువంటి విషయాన్ని గమనించండి. ఆ తర్వాత చాలా సందర్భాల్లో పరమాణు ఆర్బిటాలు కలిసి సంకర ఆర్బిటాల్లో అంటే సంకర ఆర్బిటాలను ఏర్పాటు చేస్తాయి. సంకర ఆర్బిటాల అతిపాతం వల్ల మాత్రమే సమయోజనీయ బంధాలు ఏర్పడతాయి. చూడండి, పరమాణు ఆర్బిటాలు ఒక పరమాణు ఉన్నది అన్నట్టుగా భావించండి. పరమాణువు యొక్క వేలెన్సీ కక్ష లోపల ఉండబడినటువంటి సుమారు సమాన శక్తి కలిగినటువంటి ఆర్బిటాలన్నీ కలిసిపోయి సమాన శక్తి కలిగినటువంటి ఆ సంకర ఆర్బిటాలుగా మారుతుంటాయండి. ఉదాహరణకు ఈ సంకర ఆర్బిటాల విషయానికి వచ్చినట్లయితే సంకర కరణాల గురించి మనకు తెలిసి ఉండాలి. sp3 సంకరకరణము, sp2 సంకరకరణము, sp సంకరకరణము అని. sp3 సంకరకరణంలో ఒక s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాలు పాల్గొంటాయి. sp2 సంకరకరణంలో ఒక s ఆర్బిటాల్ 2 p ఆర్బిటాలు. అదేవిధంగా sp సంకరకరణంలో ఒక s ఆర్బిటాల్ 1 p ఆర్బిటాల్ పాల్గొని దానికి సమాన సంఖ్య లోపల సంకర ఆర్బిటాలు ఏర్పాటు చేస్తాయి అనే విషయాన్ని మనం ముందు చూడబోతున్నాము. తర్వాత ఫ్రెండ్స్ మీరు గమనిస్తున్నారనుకుంటాను, ఇక్కడ వేలెన్సీ ఆర్బిటాలు ఎక్కువగా అతిపాతం చెందినట్లయితే బంధం బలంగా ఉంటుందనే విషయం మీ అందరికీ తెలుసు. వేలెన్సీ ఆర్బిటాల మధ్యన అతిపాతం తక్కువగా ఉంటే బంధము బలహీనంగా ఉంటుందన్నటువంటి విషయం కూడా మనకు అర్థమవుతున్నటువంటిది. అయితే ఇక్కడ బంధశక్తి ఆర్బిటాల యొక్క అతిపాతంపై ఆధారపడి ఉంటుంది. అంటే బంధాన్ని తెంచాలి అంటే ఎక్కువ శక్తి అవసరమవుతుంది, అంటే ఆర్బిటాల మధ్యన అతిపాతం కూడా ఎక్కువ అవుతున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. ఒకవేళ చూడండి, ఆర్బిటాల మధ్యన అతిపాతం తక్కువగా ఉన్నట్లయితే ఆ బాండ్ను బ్రేక్ చేయడం చాలా ఈజీ, అంటే బంధశక్తి కూడా తక్కువగా ఉంటున్నట్లుగా మనకు తెలుస్తున్నది. ఫ్రెండ్స్, ఇంకొక విషయాన్ని గమనించండి. ఇక్కడ ఒక సమయోజనీయ బంధము ఈ క్రింది విధంగా ఏర్పడుతుంది. రెండు పరమాణు ఆర్బిటాల అతిపాతం వల్ల కానీ, గమనించండి, రెండు పరమాణు ఆర్బిటాల అతిపాతము చెందటం వల్ల మనకు ఒక సమయోజనీయ బంధం ఏర్పడుతున్నటువంటి విషయాన్ని గమనించవచ్చు. ఒక పరమాణు ఆర్బిటాలు మరియు ఒక సంకర ఆర్బిటాల్తో అతిపాతం వల్ల కానీ, ఒక పరమాణు ఆర్బిటాలు లేదా ఇంకొక సంకర ఆర్బిటాల్తో అతిపాతం చెందటం వల్ల కానీ, రెండు సంకర ఆర్బిటాల అతిపాతం వల్ల కానీ ఇది జరగటానికి అవకాశం ఉంటుంది. పరమాణు ఆర్బిటాలు అతిపాతం అనేది 3 రకాలుగా జరగవచ్చండి. ఎస్ఎస్ అతిపాతము, ఎస్పి అతిపాతము, పిపి అతిపాతము. ఎస్ఎస్ అతిపాతం అంటే ఒక ఎస్ ఆర్బిటాల్ ఇంకొక ఎస్ ఆర్బిటాల్తో రెండు కలిసిపోతాయండి. ఇలా కలిసిపోవటం వల్ల ఏర్పడే బంధాన్ని సిగ్మా ఎస్ఎస్ బంధము అంటారు. అలాంటి సిగ్మా ఎస్ఎస్ బంధము అనేది H2 లాంటి అణువులో ఉంటుంది. ఎస్పి అతిపాతం అనేది HCl లాంటి అణువులో ఉంటుంది. పిపి అతిపాతం అనేది హాలోజన్స్లో X2, Cl2, Br2, I2 లాంటి అణువులలో పిపి అతిపాతం ఉంటున్నది అనే విషయం మీ అందరికీ తెలిసిందే. తర్వాత ఎస్ఎస్ అతిపాతం ఎలా ఏర్పడుతుందో ఒకసారి చూడండి. ఒక పరమాణువు యొక్క ఎస్ ఆర్బిటాల్ మరొక పరమాణువు యొక్క ఇంకొక ఎస్ ఆర్బిటాల్తో అతిపాతం చెంది ఒక సమయోజనీయ బంధాన్ని ఏర్పరిస్తే దాన్ని ఎస్ఎస్ అతిపాతము అంటారు అని. దానికి ఉదాహరణగా మనం ఇప్పుడే చూసాము H2 అణువును. ఎందుకంటే హైడ్రోజన్లో 1s1 ఎలక్ట్రాన్ విన్యాసం రాస్తామండి. హైడ్రోజన్లో ఉన్నది ఎస్ ఆర్బిటాల్, ఇంకొక హైడ్రోజన్ ఉన్నది ఎస్ ఆర్బిటాల్. కాబట్టి రెండు ఎస్ ఆర్బిటాల్ అతిపాతం చెందటం వల్ల రెండు హైడ్రోజన్ పరమాణుల మధ్యన ఒక సింగిల్ బాండ్ ఏర్పడుతుంది అనేది ఈ విషయం మనకు అర్థమైందే. తర్వాత రెండో అంశాన్ని చూద్దాము. హైడ్రోజన్ పరమాణువుల్లో ఉన్న ఒకే ఒక ఎలక్ట్రాన్ ఒక ఎస్ ఆర్బిటాల్లో ఉంటుంది. రెండు హైడ్రోజన్ పరమాణువుల దగ్గరకు వచ్చిన కొలది ఎస్ ఆర్బిటాల మధ్యన అతిపాతము అనేది చెంది అక్కడ మనకు ఆ రెండింటి మధ్యన సిగ్మా బంధం ఏర్పడుతున్నట్లుగా మనకు అర్థమవుతున్నది. ఫ్రెండ్స్, మీరు గమనించండి స్క్రీన్ పైన హైడ్రోజన్ అణువు లోపల ఏ విధంగా అతిపాతం జరుగుతుందో చూడండి. కేంద్రకం మధ్య భాగంలో ఉన్నట్టుగానే దాని చుట్టూ చూడండి ఎస్ ఆర్బిటాల్ ఆకృతి ఎలా ఉంటుందంటే గోళాకార సౌష్ఠవ నిర్మాణాన్ని కలిగి ఉంటే రెండు ఎస్ ఆర్బిటాల్ ఇలా కలయిక వలన నీకు H2 అణువుగా మారుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే సిగ్మా ఎస్ఎస్ బంధం కలిగినటువంటి అణువుకు ఉదాహరణగా H2గా మనం తీసుకోవచ్చు. ఇది మీ అందరికీ తెలిసినటువంటిదే. ఒకానొక అంతర్కేంద్రక అక్షము దూరము అనేది వద్ద ఒక ఎస్ ఆర్బిటాల్ అతిపాతం అనేది హెచ్చుగా ఉంటుంది అన్నటువంటి విషయం మీకు తెలిసినటువంటిదే. ఈ విధంగా బంధం ఏర్పడిన తర్వాత రెండు హైడ్రోజన్ పరమాణువులు ఎలక్ట్రాన్ జంటను సమష్టిగా పంచుకోవడం వల్ల వాటి సమీప జడవాయు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుతుందండి. కాబట్టి ఇప్పుడు Hని తీసుకోండి. H + H గివ్స్ రైజ్ టు H2. H2 అణువు లోపల నీకేం కనపడుతుంది అంటే 1s2 అంటే హీలియం ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుతున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. ఫ్రెండ్స్, అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనిద్దాము. ప్రతి హైడ్రోజన్కు 1s1 ఎలక్ట్రాన్ విన్యాసము
తర్వాత హీలియం ఎలక్ట్రాన్ విన్యాసం లభిస్తుంది. అంటే ప్రతి హైడ్రోజన్కు 1s2 ఎలక్ట్రాన్ విన్యాసం ఎప్పుడు వస్తుంది అంటే 2 హైడ్రోజన్ పరమాణులు కలిసిన తర్వాత మాత్రమే 1s2గా మారుతుంది అండి. కాబట్టి ఇది స్టెబిలిటీ ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుతున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. హైడ్రోజన్ పరమాణువుల మధ్యన ఏర్పడిన బంధాన్ని ఎలక్ట్రాన్ చుక్క లేదా ఫార్ములాతో సూచించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చూడండి, ఒక హైడ్రోజన్ పరమాణువులో ఒక చుక్కతోని రెండవ హైడ్రోజన్ పరమాణువులో క్రాస్ మార్క్తో చూపించడం జరిగింది. ఆ బంధం ఎలా ఏర్పడుతుందో చూడవచ్చు మీరు స్క్రీన్ పైన. అక్కడ ఒక్క నిమిషం హైడ్రోజన్ బంధాన్ని ఎలా ఏర్పడిందో చూడండి. H-H జంటను పంచుకోవడం వల్ల అక్కడ హైడ్రోజన్ పరమాణుల మధ్యన ఏకబంధం ఏర్పడినట్టుగా మనకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మనము కెమికల్ బాండ్లో మనము రసాయనిక బంధములో నేర్చుకుంటున్నాము. అందులో భాగంగా సమయోజనీయ బంధం గురించి నేర్చుకుంటున్నాము. ఇప్పుడే మనం చూసాము హైడ్రోజన్ అణువు ఎలా ఏర్పడుతుందనే విషయాన్ని గురించి తెలుసుకున్న తర్వాత బంధం ఏర్పడిన తర్వాత ఎలక్ట్రాన్ జంటను మాత్రము గుర్తించలేమండి. ఈ విషయాన్ని గమనించండి. 2 ఎలక్ట్రానులు 2 హైడ్రోజన్ పరమాణులు సమానంగా పంచుకోవటం వల్ల వాటి సమీప జడవాయు ఎలక్ట్రాన్ విన్యాసం అనేది లభిస్తుంది అన్నటువంటి విషయము H2 అణువు ద్వారా మనం ఇప్పుడే చూసాము. తర్వాత సమయోజనీయ బంధాన్ని 2 పరమాణువుల మధ్యన ఒక చిన్న గీత లేదా డాష్తో సూచిస్తారండి. మీకు గతంలో మీథేన్లో 4 డాష్లు ఉంటాయని, అందులో 4 సమయోజనీయ బంధాలు ఉంటాయి అన్నటువంటి విషయాన్ని కూడా మనం చూడటం జరిగింది. అదేవిధంగా పీపీ అతిపాతము, పీపీ ఓవర్లాపింగ్ అన్నట్టు, అంటే 2 p ఆర్బిటాల మధ్యన అతిపాతము చెందటం వల్ల సిగ్మా పీపీ బంధం అనేది ఏర్పడుతుంది. ఒక పరమాణువు యొక్క p ఆర్బిటాలు మరొక పరమాణువు యొక్క p ఆర్బిటాలు 2 అతిపాతము చెంది ఒక సమయోజనీయ బంధాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని పీపీ అతిపాతము అంటారండి. ఇది హాలోజన్ అణువులలో ఉంటుంది. X2 హాలోజన్స్ను X2 చూపిస్తాము. ఇది X2గా ఉంటుంది. ద్విపరమాణుక అణువుగా ఉంటుంది. F2Cl2 Br2 I2 లాంటి ఈ అణువులన్నింటి లోపల కూడా పీపీ అతిపాతం అనేది ఉంటుంది. ఈ క్రింది వానలో ఏ అణువులో పీపీ అతిపాతం ఉంటుంది? A H2O, B NES3, C CH4, D Cl2 అని ఇస్తే ఆన్సర్ D Cl2గా మనం చెప్పొచ్చు. అంటే ఈ క్రింది అణువులో దేనిలో SP అతిపాతం ఉంటుంది, ఈ క్రింది వానలో దేనిలో SS అతిపాతం ఉంటుంది. ఈ విధంగా కూడా ప్రశ్నలు అడుగుతున్నాడండి. SS అతిపాతం అంటేనేమో హైడ్రోజన్, SP అతిపాతం అంటే X అనేది 7th గ్రూప్ అండి. HF, HCl, HBr, HI అలాంటి వాటిలన్నిటి లోపల సిగ్మా SP బంధము ఏర్పడుతున్నట్టుగా మీకు తెలుసు. సిగ్మా పీపీ బాండ్ అనేది, పీపీ అతిపాతం అనేది హాలోజన్ అణువులలో ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడే గమనించాము. చూడండి ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ పైన గమనిస్తే ఫ్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2 2s2 2p5గా రాస్తాము. చూడండి 1s2 2s2 2p5లో దాంట్లో 2p5లో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉన్నట్టుగా గమనించవచ్చు. ఫ్లోరిన్ యొక్క 2pz ఆర్బిటాల్లో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతున్నది. 2 ఫ్లోరిన్ పరమాణులు దగ్గరికి వచ్చిన కొలది వాటి 2pz ఆర్బిటాలు అనేది అతిపాతము చెంది బంధాన్ని ఏర్పాటు చేస్తుంటాయి. దాని ఫలితంగానే సిగ్మా పీపీ బంధం అనేది ఏర్పడుతుంది. చూడండి, ఒక ఫ్లోరిన్లో pz, ఇంకొక ఫ్లోరిన్లో pz రెండు కూడా రేఖీయ అతిపాతము చెందటం వల్ల సిగ్మా బంధం ఏర్పడుతుంది. రేఖీయ అతిపాతం చెందితే సిగ్మా బంధము, ఒకవేళ పాక్షిక అతిపాతం చెందితే పై బంధము అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. తర్వాత ఫ్రెండ్స్, మీరు గమనించండి, ఫ్లోరిన్ పరమాణువుల మధ్యన ఏర్పడిన బంధాన్ని ఎలక్ట్రాన్ చుక్క లేదా ఫార్ములా ద్వారా ఈ క్రింది విధంగా చూపించవచ్చు. చూడండి, మీరు ఒక్కసారి స్క్రీన్ పైన గమనిస్తే ఫ్లోరిన్ యొక్క ఒక ఫ్లోరిన్ను డాటెడ్ లైన్తో, ఇంకొక ఫ్లోరిన్లో ఎలక్ట్రాన్లేమో క్రాస్ మార్క్తో చూపించడం జరిగింది. ఒక ఫ్లోరిన్ ఇంకో ఫ్లోరిన్ దగ్గరికి వచ్చినప్పుడు ఒంటరి ఎలక్ట్రాన్ల జంట అనేది మధ్య 2 ఫ్లోరిన్ పరమాణుల మధ్యన ఉండి సమిష్టిగా పంచుకుంటాయి. కాబట్టి వీటి మధ్యన ఏర్పడే బంధము ఒక సమయోజనీయ బంధంగా మనం భావించాలి. ఇందులో సిగ్మా పీపీ బాండ్ ఏర్పడుతున్నది అన్నటువంటి విషయం గమనించండి. అయితే బ్రోమిన్, క్లోరిన్ మరియు ఆక్సిజన్ లాంటి ద్విపరమాణు అణువులలో ఇటువంటి సిగ్మా పీపీ అతిపాతం అనేది ఏర్పడుతున్నట్టుగా మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఆక్సిజన్లోనైతేనేమో ద్విబంధం ఉంటుంది. అందులో ఒకటి సిగ్మా బంధం ఉంటుంది, ఇంకొకటి పై బంధం ఉంటుందండి. సిగ్మా బంధం ఏమో రేఖీయ అతిపాతం వల్ల, పై బంధం ఏమో 2p ఆర్బిటాల మధ్యన పాక్షిక అతిపాతం వల్ల ఏర్పడుతుంది అనేటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. తర్వాత
గమనించండి ఫ్రెండ్స్, sp అతిపాతం ఒక పరమాణువు యొక్క s ఆర్బిటాలు మరొక పరమాణు యొక్క p ఆర్బిటాలు అతిపాతం చెందటం వల్ల సిగ్మా sp అతిపాతం ఏర్పడుతుందని గతంలోనే మనం చూసాము. దానికి ఎగ్జాంపుల్ HCl, HBr, HI, H2S మొదలైనటువంటి వాటిని అన్నిటినీ ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చును. తర్వాత ఫ్రెండ్స్ గమనించండి, HClలో గల బంధమును sp అతిపాతం ద్వారా వివరించడం ఎలా వివరించాలి అనేది మీరు ఒక్కసారి చూడండి. HClలో హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s1 అండి. క్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 1s2, 2s2, 2p6, 3s2, 3p5 అండి. ఇక్కడ గమనించాల్సింది 1s2, 2s2, 2p6 అండి. ఇక్కడ 3s2, 3p5. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే హైడ్రోజన్లో ఉండబడినటువంటి s ఆర్బిటాల్లో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంది. క్లోరిన్ లోపల pz ఆర్బిటాల్ లోపల ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉన్నదండి. కాబట్టి హైడ్రోజన్లో ఉన్న s ఆర్బిటాల్ క్లోరిన్లో ఉన్న pz ఆర్బిటాల్తోని అతిపాతము చెందటం వల్ల రేఖీ అతిపాతం చెందటం వల్ల HCl మధ్యన ఒక సమయోజనీయ బంధం ఏర్పడుతున్నదని, ఆ బంధం అనేది సిగ్మా sp అతిపాతం ద్వారా మాత్రమే జరుగుతున్నది అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. హైడ్రోజన్ యొక్క ఒక s ఒంటరి ఎలక్ట్రాన్ కలిగి ఉన్నటువంటిది మరియు క్లోరిన్ యొక్క 3pzలో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ కలిగి ఉంటాయండి. ఇలాంటివి మాత్రమే వాటి మధ్యన అతిపాతం ఎలా జరుగుతుందో మీకు స్క్రీన్ పైన స్పష్టంగా ఇచ్చాడు, మీరు గమనించవచ్చు. హైడ్రోజన్లో ఉన్నటువంటి s ఆర్బిటాలు, నెక్స్ట్ క్లోరిన్లో ఉన్నటువంటి p ఆర్బిటాలు రేఖీ అతిపాతం చెందటం వల్ల sp అతిపాతం ద్వారా HCl అణువు ఏ విధంగా ఏర్పడుతుందో మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ హైడ్రోజన్ మరియు క్లోరిన్ పరమాణుల మధ్యన ఏర్పడిన బంధాన్ని ఎలక్ట్రాన్ చుక్క ఫార్ములా ద్వారా ఏ విధంగా చూపించవచ్చు అంటే లూయిస్ డార్ట్ ఫార్ములా మెథడ్ ద్వారా ఎలా చూపించవచ్చో మీరు చూడగానే తెలిసిపోతుంది. హైడ్రోజన్లో ఒక డాట్ అంటే ఒక ఎలక్ట్రాన్ ఉంది. క్లోరిన్లో చూడండి ఇక్కడ 3 జతలు ఉంటాయండి. ఇక్కడ మనకు క్లోరిన్ పైన మనకు 2 జతలే కనపడుతున్నాయి. క్లోరిన్లో 3 జతల ఎలక్ట్రాన్లు ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటుందండి. ఆ క్లోరిన్లో ఉన్న ఒక ఒంటరి ఎలక్ట్రాన్ హైడ్రోజన్లో ఉన్నటువంటి ఒంటరి ఎలక్ట్రాన్తో కలిసి ఒక సమయోజనీయ బంధం ఏర్పడి ఒక డాష్ ఏర్పడుతుంది హైడ్రోజన్కు క్లోరిన్కు మధ్యన. ఈ విషయాన్ని మీరు గమనించినట్లయితే HCl లోపల కూడా సిగ్మా sp బంధం ఏర్పడుతున్నట్టుగా మనకు తెలుస్తున్నది. మీరు క్రమసంఖ్య అతిపాతము చెందినటువంటి ఆర్బిటాళ్ళు ఉదాహరణలు మీరు చూస్తే మీకు అర్థమవుతున్నది. H2 లోపల సిగ్మా ss అతిపాతం ఉన్నట్టుగా. తర్వాత నెక్స్ట్ చూడండి, F2Cl2 Br2 O2లలో సిగ్మా pp అంటే 2 p ఆర్బిటాల మధ్యన అతిపాతం ఉంటున్నట్టుగా మనకు రెండో అంశము ఈ ఉదాహరణల వలన మనకు తెలిసిపోతుంది. ఫ్రెండ్స్ మీరు ఇంకొక దాన్ని గమనించండి, sp అతిపాతం ఏ అణువుల మధ్యన ఉంటుందంటే HCl, HBr, HI లాంటి అణువుల మధ్యన ఈ sp అతిపాతం ఉండి HCl, HBr, HI అంటే HX లాంటి అణువులు ఏర్పడతాయి అన్నటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిదే. తర్వాత చూడండి 3 ఆర్బిటాల పరస్పర అమరిక ఎలా ఉంటుందో చూడండి, గమనించండి. px ఆర్బిటాల్ ఎలా ఉంటుంది, py ఆర్బిటాల్ ఎలా ఉంటుంది, pz ఆర్బిటాల్ ఎలా ఉంటుందో మీరు చూడవచ్చు. px అంటే x అక్షము గుండా 2 ఎలక్ట్రాన్ల యొక్క మేఘము 2 లోబ్స్ కనుక ఉన్నట్లయితే px అని, y అక్షము గుండా కనుక 2 ఎలక్ట్రాన్ల మేఘము అంటే లోబ్స్ కనుక అమరి ఉంటే py అని, z అక్షము గుండా ఎలక్ట్రాన్ల మేఘం ఉంటే దాన్ని pz ఆర్బిటాలు అంటారు. వాటి యొక్క అమరిక ఏ విధంగా ఉంటుందో మీరు స్పష్టంగా స్క్రీన్ పైన గమనిస్తూనే ఉన్నారు. తర్వాత 3 ఆర్బిటాల పరస్పర అమరిక ఎలా ఉంటుందో గమనించండి. 3 p ఆర్బిటాలు పరస్పరం ఒకదానితో ఒకటి లంబంగా ఉండటం వల్ల అంటే 90 డిగ్రీలను చేస్తూ ఉండటం వల్ల p ఆర్బిటాల మధ్యన అతిపాతము 2 రకాలుగా జరగవచ్చండి. ఒకటి అంత్య అతిపాతము, దాన్ని ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాపింగ్ అంటారు. 2 పార్శ్వ అతిపాతము అంటే పార్షియల్ ఓవర్లాపింగ్ అంటే అంత్య అతిపాతము, దాన్నే రేఖీ అతిపాతము అంటారు. రెండవదేమో పార్శ్వ అతిపాతం అంటారు, పార్షియల్ ఓవర్లాపింగ్ అంటారు. తర్వాత అంత్య అతిపాతం లోపల ఏం జరుగుతున్నదో ఒకసారి గమనించండి. ఒక s ఆర్బిటాల్ లేదా p ఆర్బిటాల్ యొక్క ఎండ్ అంటే ఇంకొక s ఆర్బిటాల్ లేదా ఇంకొక p ఆర్బిటాల్ యొక్క ఎండ్తో అతిపాతం చెందినట్లయితే దాన్ని అంత్య అతిపాతము ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాపింగ్ అంటారండి. మీకు అది తెలిసినటువంటిదే. అంత్య అతిపాతం వల్ల ఏర్పడినటువంటి బంధాన్ని సిగ్మా బంధము అని, అంటే రేఖీ అతిపాతం వల్ల, రేఖీ అతిపాతం అంటే ఒక ఆర్బిటాలు ఈ విధంగా రేఖీయంగా కలుస్తాయండి, అలా ఏర్పడితే సిగ్మా బంధం అని. సిగ్మా బంధాన్ని గ్రీక్ అక్షరమైనటువంటి సిగ్మాతోని సూచిస్తారు అన్నటువంటి విషయం మీకు తెలిసిందే.
సిగ్మా బంధం అనేది ఒక బలమైన బంధం అండి. సిగ్మా బంధము స్వతంత్రంగా ఉండగలదు. చూడండి, సిగ్మా బంధము వెరీ స్ట్రాంగ్ బాండ్, అంటే ఇట్ ఈస్ డ్యూ టు ద లీనియర్ ఓవర్లాపింగ్ ఉంటుంది కాబట్టి అది స్వతంత్రంగా ఉండటమే కాకుండా బలమైనటువంటి బంధము అనేటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది. మీరు చూడండి స్క్రీన్ పైన ఒకటి ఎస్ఎస్ అతిపాతము, అట్లాగనే పీపీ అతిపాతము, అంటే ఎస్ఎస్ సిగ్మా బాండ్, సిగ్మా పీపీ బాండ్ ఎలా ఏర్పడుతుంది, సిగ్మా ఎస్పీ బాండ్ ఎలా ఏర్పడుతుందో మనకు స్క్రీన్ పైన మీరు ఒక్క నిమిషము దాని వైపు కాన్సన్ట్రేట్ చేస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత చూడండి, సిగ్మా బంధము అనేది 3 రకాలుగా ఏర్పడుతుందండి. సిగ్మా బంధం అనేది 3 రకాలుగా ఏర్పడుతుంది. ఒకటి ఎస్ఎస్ అతిపాతం వలన, 2 పీపీ అతిపాతం వలన, 3వది ఎస్పీ అతిపాతం వలన ఏర్పడుతుందని వాటి ఉదాహరణలు మనం ఇప్పుడే గమనించడం జరిగింది. తర్వాత ఫ్రెండ్స్ ఇంకొక అంశాన్ని గమనిద్దాము. పార్శ్య అతిపాతము, సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ అంటారు, దీన్నే పార్శ్య అతిపాతము అంటారండి. ఈ అతిపాతం వల్ల ఏ బంధం ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. డియర్ ఫ్రెండ్స్, మీరు గమనిస్తున్నారు సిగ్మా బంధం ఎలా ఏర్పడుతుంది అంటే రేఖీయ అతిపాతం వల్ల ఏర్పడుతున్నటువంటిది ఈ విషయం. అంత్య అతిపాతం వల్ల ఏర్పడుతుందని, అదే పార్శ్య అతిపాతం వల్ల, సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ వల్ల పై బంధము ఏర్పడుతున్నటువంటి విషయం మీకు తెలుసు. 2 p ఆర్బిటాల మధ్యన చూడండి రేఖీయ అతిపాతం జరగవచ్చు, 2 p ఆర్బిటాల మధ్యన పాక్షిక అతిపాతం కూడా జరగడానికి అవకాశం ఉంది. ఒకవేళ 2 s ఆర్బిటాలు కనుక గోళాకారం లోపల ఉండబడిన 2 s ఆర్బిటాలను తీసుకొని ఆ 2 s ఆర్బిటాల మధ్యన ఏ విధంగా అతిపాతం జరిగినప్పటికీ కూడా రేఖీయ అతిపాతం మాత్రమే జరుగుతుంది. కాబట్టి 2 s ఆర్బిటాల మధ్యన ఎప్పుడు కూడా సిగ్మా బంధమే ఏర్పడుతుంది. అదే 2 p ఆర్బిటాల మధ్యన పాక్షిక అతిపాతం జరిగితే మాత్రము పై బంధం ఏర్పడుతుంది. ఇది బలహీనమైన బంధము సిగ్మా బంధంతో పోల్చినప్పుడు. ఎందుకంటే దీన్ని బ్రేక్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే అక్కడ అట్రాక్షన్ అనేది తక్కువగా ఉన్నది కాబట్టి వాటిని బ్రేక్ చేయడం చాలా ఈజీ అనే విషయం మనకు తెలుస్తున్నది. తర్వాత ఒక ఆర్బిటాల్ పి లేదా డి ఇంకొక ఆర్బిటాల్ పి లేదా డితో పార్శ్వంగా అతిపాతం చెందటాన్ని పార్శ్వ అతిపాతంగా భావిస్తాము. తర్వాత పార్శ్వంగా ఏర్పడినటువంటి బంధాన్ని పైబంధము అంటారు. అదేవిధంగా పి మరియు డి ఆర్బిటాలు మాత్రమే, చూడండి పి మరియు డి ఆర్బిటాలు మాత్రమే పై బంధాన్ని ఏర్పాటు చేస్తావి అన్నటువంటి విషయాన్ని గమనించండి. పై బంధాన్ని చూడండి ఏ విధమైనటువంటి గుర్తుతో చూస్తారో, పైతోని ఒక స్పెషల్ సింబల్తో చూపిస్తారు అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. తర్వాత పై బంధంలో ఆర్బిటాల యొక్క అతిపాతం అనేది తక్కువగా ఉంటుందండి. ఆర్బిటాల అతిపాతం ఎక్కువ ఉంటే బంధశక్తి ఎక్కువ ఉంటుంది, ఆర్బిటాల అతిపాతం తక్కువ ఉంటే వాటి యొక్క బంధశక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి పై బంధము అనేది బలహీనమైనటువంటి బంధం అని, పై బంధము స్వతంత్రంగా ఉండదండి. సిగ్మా బంధము ఉంటేనే పై బంధం ఉంటుంది. గమనించండి, సిగ్మా బంధము ఉంటేనే పై బంధం ఉంటుంది. అదే సిగ్మా బంధం స్వతంత్రమైన బంధం కాబట్టి సిగ్మా బంధానికి పై బంధంతో సంబంధం లేదు. సిగ్మా బంధము పై బంధం లేకున్నా కూడా సిగ్మా బంధం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. పై బంధం అనేది స్వతంత్రంగా ఉండదు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. 2 పరమాణువుల మధ్యన పై బంధాలు ఉండాలంటే వాటి మధ్యన ఖచ్చితంగా ఒక సిగ్మా బంధం ఉండి తీరాలి అండి. ఇప్పుడు ఉదాహరణకు పై బంధం కలిగినటువంటి అణువులకు ఉదాహరణ మీరు తీసుకొని చూడండి. O2ను తీసుకుందాం, O డబుల్ బాండ్ O. ఇందులో ఒకటి సిగ్మా బంధము, పైన ఉన్నటువంటిది ఇంకొకటి పై బంధము. అదేవిధంగా CO2 అణువును తీసుకోండి, C డబుల్ బాండ్ O, C డబుల్ బాండ్ O. చూడండి C డబుల్ బాండ్ O, ఇటు డబుల్ బాండ్ Oతో ఉంటుంది. ఒకటి సిగ్మా ఒకటి పై, ఒకటి సిగ్మా ఒకటి పై. అదేవిధంగా ఇథిలిన్ లోపల కూడా CH2 డబుల్ బాండ్ CH2, దాంట్లో కూడా 2 కార్బన్ మధ్యన ఒక సిగ్మా బంధము ఒక పై బంధము. అదే నైట్రోజన్ తీసుకుంటే N ట్రిపుల్ బాండ్ N, అందులో ఒకటి మాత్రం సిగ్మా బంధం ఉంటుంది, మిగిలిన 2 బంధాలు పై బంధాలు ఉంటాయి అన్నటువంటి విషయము మీ అందరికీ తెలిసినటువంటిదే. తర్వాత మీరు గమనించండి 2 p ఆర్బిటాల మధ్యన పాక్షిక అతిపాతం ఎలా జరుగుతుందో స్పష్టంగా మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. ఈ పార్శ్వ అతిపాతం జరగటం వల్ల మాత్రమే ఆ బంధము బలహీనంగా ఉండబడిన పై బంధం ఏర్పడుతుంది అన్నటువంటి విషయం అర్థమైపోతుంది. తర్వాత ఫ్రెండ్స్ గమనించండి, సిగ్మా బంధానికి పై బంధానికి మధ్య గల భేదాలను కనుక చూసినట్లయితే ఇన్ జనరల్గా మీకు తెలుసు రేఖీయ అతిపాతం ఉంటుంది సిగ్మా బంధంలో, పై బంధం లోపల పాక్షిక అతిపాతం ఉంటుంది అన్నటువంటి విషయము. చూడండి, సిగ్మా బంధము ఆర్బిటాల మధ్య అంత్య అతిపాతము అంటే రేఖీయ అతిపాతము వల్ల ఏర్పడితే, ఆర్బిటాల మధ్యన పార్శ్వ అతిపాతం వల్ల పై బంధం ఏర్పడుతుంది అనేది. అదేవిధంగా SP మరియు D ఆర్బిటాలు
సిగ్మా బంధాన్ని ఏర్పాటు చేస్తాయి. కానీ పై బంధాన్ని ఏర్పాటు చేయాలంటే పి మరియు డి ఆర్బిటాలు మాత్రమే పై బంధాన్ని ఏర్పాటు చేస్తాయి అండి. ఈ విషయాన్ని మీరు గమనించండి. అదేవిధంగా మూడో పాయింట్ గమనించినట్లయితే ఈ బంధంలో ఆర్బిటాల అతిపాతం ఎక్కువగా ఉంటుందండి. సిగ్మా బంధంలో ఈ బంధంలో పై బంధానికి వచ్చినట్లయితే ఆర్బిటాల యొక్క అతిపాతము తక్కువగా ఉంటుంది. కాబట్టి దీని యొక్క బంధశక్తి ఎక్కువగాను సిగ్మా బంధానికి పై బంధానికి బంధశక్తి తక్కువగా ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. ఇది బలమైనది, ఇది బలహీనమైనది. సిగ్మా బంధం బలమైనది, పై బంధము బలహీనమైనది. అదేవిధంగా ఐదో పాయింట్ను చూస్తే సిగ్మా బంధము స్వతంత్రంగా ఉంటుంది, పై బంధం మాత్రం స్వతంత్రంగా ఉండలేదు. సిగ్మా బంధానికి ఉదాహరణ H2, Cl2, F2, Br2, I2 లాంటివి మొదలైనవి తీసుకోవచ్చు. మీరు బహుబంధాలు కలిగినటువంటి ఏ అణువులోనైనా సాధారణంగా పై బంధాలు ఉంటాయి. ఉదాహరణకు N2 లాంటిది, O2 లాంటిది. O2లో O డబల్ బాండ్ O, నైట్రోజన్లో N ట్రిపుల్ బాండ్ N, CO2 మీకు తెలుసు. C2H4 అంటే ఈథిలిన్ అణువు లోపల కూడా CH2 డబుల్ బాండ్ CH2 ఉన్నది. కాబట్టి వీటిలలో పై బంధాలు ఉంటాయి అన్నటువంటి విషయం మీకు తెలిసిందే. తర్వాత ఫ్రెండ్స్, ఇక బహు సమయోజనీయ బంధాల గురించి, మల్టిపుల్ కోవలెంట్ బాండ్స్ గురించి మనము చూద్దాము. ఇక్కడ రెండు పరమాణువుల మధ్యన రెండు లేదా అంతకంటే ఎక్కువ సమయోజనీయ బంధాలు ఉంటే వాటిని బహుబంధాలు కలిగిన అణువులు అంటారు. దీంట్లో స్పష్టంగా అర్థమవుతుందండి. ఇక్కడ ఏమీ ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. రెండు పరమాణువుల మధ్యన రెండు లేదా అంతకంటే ఎక్కువ సమయోజనీయ బంధాలు ఉంటే వాటిని బహుబంధాలు కలిగిన అణువులు అంటారు అన్నటువంటి విషయం తెలుసు. బహుబంధాలు కలిగిన అణువులకు ఉదాహరణకు O2, O డబల్ బాండ్ O. O2 అనగానే వెంటనే O డబల్ బాండ్ O వెంటనే గుర్తుకు రావాలండి. N2 అనగానే N ట్రిపుల్ బాండ్ N అనగానే దాంట్లో ఒకటి సిగ్మా రెండు పై బంధాలు ఉంటాయని. CO2 అనగానే C డబల్ బాండ్ O డబల్ బాండ్ O, ఒక సిగ్మా ఒక పై, ఒక సిగ్మా ఒక పై, రెండు సిగ్మాలు రెండు పై బంధాలు ఉంటాయి. అడగటానికి అవకాశం ఉంది. CO2 లోపల ఉండబడే సిగ్మా మరియు పై బంధాల సంఖ్య ఎంత? రెండు సిగ్మాలు రెండు పై బంధాలు. సిగ్మా మరియు పై బంధాల యొక్క నిష్పత్తి ఎలాగా ఉంటుంది? CO2 లోపల 1:1 లోపల ఉంటుందని చెప్పచ్చు. అదేవిధంగా మిగిలినటువంటి అణువులలో కూడా అడగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకే ఒక సమయోజనీయ బంధం కలిగినటువంటి అణువులకు ఉదాహరణ H2, H-H, Cl2, Cl-Cl, HCl, H-Cl. There are only single bonds are present in between the two atoms of the hydrogen or chlorine or in between the hydrogen and chlorine అనే విషయం మనకు స్పష్టంగా అర్థమైపోతున్నది. సింపుల్ విషయము. వీటిలో కెమికల్ బాండ్ లోపల మనకు అర్థం కానటువంటి అంశాలే కనపడవు. జాగ్రత్తగా మనం గమనిస్తూ పోయినట్లయితే తర్వాత చూడండి, ఆక్సిజన్ అణువులో బహుబంధాలు ఎలా ఏర్పడుతున్నాయో మనం చూడవచ్చు. ఆక్సిజన్ యొక్క పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం రాస్తే 1s2, 2s2, 2p4. ఇది 6a గ్రూప్ మూలకం అని తెలుసు. 2p4లో చూడండి 1s2, 2s2, 2p4. అక్కడ నీకు 4లో ఖచ్చితమైనటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం కనిపించటం లేదు. చూడండి అక్కడ ఎడిషనల్గా కనపడుతున్నది. దాన్ని గమనించండి. 1s2, 2s2, 2p4. ఇప్పుడు ఈ ఒక ఆక్సిజన్ లోపల చూడండి, ఆక్సిజన్ పరమాణువులో ఉండబడినటువంటి రెండు ఒంటరి ఎలక్ట్రాన్లు, ఆక్సిజన్ పరమాణువు లోపల ఉండబడినటువంటి రెండు ఒంటరి ఎలక్ట్రాన్లు 2p, 2pz, 2pyలో 2pzలో రెండు ఎలక్ట్రాన్లు ఉన్నాయండి. ఆ ఎలక్ట్రాన్లు ఈ రెండు ఆర్బిటాల్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతున్నది. తర్వాత మొదట ఒక ఆక్సిజన్ పరమాణువు యొక్క 2pz ఆర్బిటాల్ ఇంకొక పరమాణువు యొక్క 2pz ఆర్బిటాల్తోని అంత్య ఎండ్ ఆన్ ఓవర్లాపింగ్ జరిపి ఒక సిగ్మా బంధాన్ని ఏర్పాటు చేస్తావి. అదేవిధంగా 3p ఆర్బిటాల్లో చూడండి px, py, pz ఒకదానితో ఒకటి పరస్పరం లంబంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ pz ఆర్బిటాల మధ్య సిగ్మా బంధం ఏర్పడిన తర్వాత py ఆర్బిటాల మధ్యన ఇంకొకటి అంత్య అతిపాతము అనేది జరపలేవు. తర్వాత చూడండి, కావున ఒక ఆక్సిజన్ పరమాణువు యొక్క py ఆర్బిటాలు ఇంకొక ఆక్సిజన్ పరమాణువు యొక్క py ఆర్బిటాలు పార్శ్వ అతిపాతం జరిపి పై బంధాన్ని ఏర్పరుస్తాయి అన్నటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. తర్వాత ఈ విధంగా ఆక్సిజన్ అణువులో 2pz ఆర్బిటాలు అతిపాతము చెంది ఒక సిగ్మా బంధాన్ని, రెండు 2py మరియు ఆర్బిటాలు పార్శ్వ అతిపాతం జరిపి ఒక పై బంధాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. తర్వాత మీరు గమనించండి, ఇప్పుడు ఇక్కడ మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. చూడండి, ఆక్సిజన్ అణువు O2లో ఒక సిగ్మా బంధము, ఒక పై బంధం ఉన్నది. రెండు పరమాణువుల మధ్యన
రెండు పరమాణువుల మధ్యన రెండు బంధాలు ఉంటే దాన్ని ద్విబంధం అని, మూడు బంధాలు ఉంటే దాన్ని త్రిబంధము అంటారు. చూడండి, ఒక ఆక్సిజన్ లోపల ఉండబడినటువంటి పి ఆర్బిటాలు ఎలా ఉన్నాయో మొదటి దాంట్లో స్క్రీన్ మీద చూడండి, రెండవ దానిలో ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఆ రెండు పి ఆర్బిటాల మధ్యన మొదటి దాన్ని రేఖీయ అతిపాతం చెంది సిగ్మా బంధం ఏర్పడినది. పార్శ్వంగా అతిపాతం చెందేవి ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఆ ఆర్బిటాల మధ్యన పాక్షిక అతిపాతం చెంది పై బంధము ఏర్పడుతున్నట్టుగా అర్థమవుతున్నది. కాబట్టి ఆక్సిజన్ అణువు ఒక పారా అయస్కాంత స్వభావం కలిగినటువంటి అణువు. దీని యొక్క సింబల్ ఓతోని, దీని యొక్క అణు ఫార్ములా O2తోని, దీంట్లో ఒక సిగ్మా ఒక పై బంధం ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నది. తర్వాత ఫ్రెండ్స్, ఇథలిన్ అణువులో C2H4 దీని ఫార్ములా, CO2 వంటి అణువులలో కూడా ద్విబంధాలు ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇలా అడుగుతున్నాడండి, ఈ క్రింది వానిలో ఏ అణువులో ద్విబంధం ఉన్నది, ఈ క్రింది వానిలో ఏ అణువులో త్రిబంధం ఉన్నది, ఈ క్రింది వానిలో ఏ అణువులో ద్విబంధము లేదు అని కూడా ప్రశ్నలు పాజిటివ్ అండ్ నెగిటివ్ వే లోపల కూడా అడుగుతున్నారు. కాబట్టి వాటిని గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఫ్రెండ్స్, మీరు చూస్తూనే ఉన్నారు 8th, 9th, 10th క్లాస్ లెవెల్లో, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లోపల ఉండబడినటువంటి వాటిలో నైట్రోజన్ అణువు ఏ విధంగా ఏర్పడుతుందో వివరించడానికి చూడండి ఎలా ఉన్నదో మీరు ఒక్కసారి గమనించండి. నైట్రోజన్ యొక్క పరమాణు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము 1s2 2s2 2p3 అయితే 1s2 2s2 2p3 అంటే నైట్రోజన్లో 3 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయండి. ఆ 3 ఒంటరి ఎలక్ట్రాన్లు కూడా 2px 2py 2pz ఆర్బిటాల్లో ఒక్కొక్క ఒంటరి ఎలక్ట్రాన్ ఒక్కొక్క ఆర్బిటాల్లో ఉండటం వల్ల ఏం జరుగుతున్నాయంటే, ఒక నైట్రోజన్ పరమాణు యొక్క pz ఆర్బిటాల్ ఇంకొక నైట్రోజన్ పరమాణు యొక్క pz ఆర్బిటాలతో అంత్య అతిపాతము చెంది ఒక సిగ్మా బంధాన్ని, సేమ్ ఇదే విధంగా మిగిలినటువంటి రెండు కూడా కలిసి ఉండి రెండు బంధాలను ఏర్పరుస్తూ ఉంటాయి. ఇంకా ఒక్కొక్క నైట్రోజన్ పరమాణువులలో 2px మరియు 2py ఆర్బిటాలు ఉంటాయి. అయితే అవి పాక్షికంగా కలవటం వల్ల పై బంధాలకు దారితీస్తుంటాయి అనేటువంటి విషయం మీకు అర్థమైందే. తర్వాత చూడండి, దీని తర్వాత ఒక నైట్రోజన్ పరమాణువు 2py ఇంకొక నైట్రోజన్ పరమాణువు 2pyతో పార్శ్వ అతిపాతము చెంది ఇంకొక పై బంధాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. నైట్రోజన్ అణువులో ఒక సిగ్మా బంధము, రెండు పై బంధాలు ఉంటాయి చూడండి, N ట్రిపుల్ బాండ్ N. ఒకటి గమనించండి, N ట్రిపుల్ బాండ్ N. అందులో ఒకటి సిగ్మా బంధం ఉంటుంది, రెండు పై బంధం ఉంటుంది. రెండు పరమాణువుల మధ్యన 100 బంధాలు ఉన్నవి అనుకోండి, అందులో ఒకటి మాత్రమే సిగ్మా బంధము, మిగిలిన 99 బంధాలు పై బంధాలండి. కాబట్టి ఏక బంధం ఉంటే సిగ్మా బంధము, రెండు ఉంటే ఒకటి సిగ్మా ఒకటి పై, మూడు బంధాలు ఉంటే ఒకటి సిగ్మా రెండు పై, నాలుగు బంధాలు ఉంటే ఒకటి సిగ్మా మూడు పై, ఆ విధంగా మనము చేయొచ్చు. అయితే ఒక నైట్రోజన్ లోపల ఉండబడినటువంటి ఒక పి ఆర్బిటాల్ ఇంకొక నైట్రోజన్లో ఉన్న ఒక పి ఆర్బిటాల్ రేఖీయ అతిపాతం చెందేమో ఒక సిగ్మా బంధాన్ని, మిగిలినవేమో రెండు పై బంధాలను ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, రెండు నైట్రోజన్ పరమాణుల మధ్యన 3 బంధాలు ఏర్పడి త్రిక బంధం ఏ విధంగా ఏర్పడుతున్నదో గమనించవచ్చు. రెండు పి ఆర్బిటాలు రేఖిక అతిపాతం చెందేమో సిగ్మా బంధాన్ని, మిగిలినటువంటి రెండు పి ఆర్బిటాలు పార్షిక అతిపాతం చెందటం వల్ల రెండు పై బంధాలు ఏర్పడుతున్నట్టుగా మనకు స్క్రీన్ పైన మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. కాబట్టి ఇక్కడ ఏమాత్రము నిస్సంకోచంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి నైట్రోజన్ అణువులో త్రిక బంధం ఏ విధంగా ఏర్పడుతుందో ఆర్బిటాల్ అతిపాతం ద్వారా మనం ఏ విధంగా చూపించవచ్చో మీకు స్క్రీన్ మీద గమనించవచ్చు. తర్వాత ఫ్రెండ్స్, మూడవ బంధమైనటువంటిది సమన్వయ సమయోజనీయ బంధాలు. ఈ క్రింది వానిలో సమన్వయ సమయోజనీయ బంధము దేనిలో లేదు అని అడిగాడండి. ఆ గతం లోపల డిఎస్సి లోపల అడిగినటువంటి బిట్టు. అంటే సమన్వయ సమయోజనీయ బంధానికి మధ్యన ఒక్కసారి వ్యత్యాసాన్ని చూద్దాము. సమయోజనీయ బంధంలో రెండు పరమాణువులు బంధంలో పాల్గొంటాయి, రెండు కూడా ఎలక్ట్రాన్లను ఇస్తాయి, రెండు కూడా సమానంగా పంచుకుంటాయి. అప్పుడు ఏర్పడే బంధాన్ని సమయోజనీయ బంధము, దాన్ని కోవలెంట్ బంధము అంటాము. ఒకవేళ చూడండి, రెండు పరమాణువులు కూడా బంధంలో పాల్గొని ఒకటి మాత్రమే ఎలక్ట్రాన్ జంటను బంధానికి ఇచ్చివేసి ఇచ్చిన ఎలక్ట్రాన్ జంటను రెండు కూడా సమానంగా పంచుకుంటే అప్పుడు ఏర్పడే బంధాన్ని సమన్వయ సమయోజనీయ బంధము అంటారండి. ఒక్కసారి సమన్వయ సమయోజనీయ బంధము ఏర్పడింది అంటే అది సమయోజనీయ బంధానికి ఈక్వల్గా మనం భావించవచ్చు. మీరు ఆ విషయాన్ని మీరు స్క్రీన్ మీద గమనించడానికి అవకాశం ఉన్నది. దీన్ని సమన్వయ సమయోజనీయ బంధం అంటారు. దీన్ని బాణపు గుర్తుతోని మనము సూచిస్తూ ఉంటాము. తర్వాత సమన్వయ సమయోజనీయ బంధం ఏర్పడాలంటే
ఒక పరమాణువు ఎలక్ట్రాన్ జంటను దానం చేయవలను, మరొక పరమాణువు ఆ ఎలక్ట్రాన్ జంటను గ్రహించడానికి ఒక ఖాళీ ఆర్బిటాల్ ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే సమన్వయ సంయోజనీయ బంధాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు NH3BF3 తీసుకుంటే మీకు అర్థమవుతుంది. మనం ఉదాహరణలో ఇప్పుడు గమనిస్తాము. చూడండి, సమన్వయ సంయోజనీయ బంధాన్ని బాణపు గుర్తుతోని చూడండి. ఇటువైపు బాణపు గుర్తుంది అంటే దాని అర్థం ఏంటంటే దాత ఇటువైపు ఉంది, స్వీకర్త ఇటువైపు ఉందని. బాణపు గుర్తు ఇటువైపు కనుక ఉంటే దాత ఇటువైపు ఉంది, స్వీకర్త ఇటువైపు ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. బాణపు గుర్తు అనేది దాత స్వీకర్తలను తెలియచేస్తుంది అన్నటువంటి విషయం తెలిసింది. అయితే ఉదాహరణలు మీరు గమనించండి. దీనికి ఉదాహరణ కనుక మనం తీసుకొని చూసినట్లయితే అమ్మోనియా అణువు అనేది NH3, తర్వాత దీనిపైన ఒక ఒంటరి ఎలక్ట్రాన్ జంటను కలిగి ఉంటుంది అండి. అమ్మోనియా అనేది దాని ఫార్ములా NH3 చూస్తాము. దానిపైన ఒక ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉంటుంది. తర్వాత బోరాన్ ట్రైఫ్లోరైడ్లో ఒక ఖాళీ ఆర్బిటాల్ ఉంటుందండి. కాబట్టి అమ్మోనియాకు తర్వాత BF3కి మధ్యన సమన్వయ సంయోజనీయ బంధం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమ్మోనియా ఒక ఎలక్ట్రాన్ జంటను ఖాళీగా ఉన్న ఆర్బిటాల్కి అందించి మళ్ళీ ఆ రెండు కూడా అణువులు సమిష్టిగా పంచుకోవడం వల్ల ఏర్పడే బంధము సమన్వయ సంయోజనీయ బంధము అంటారు. దీన్నే డేటివ్ బంధం అంటారు. దీన్ని సిడ్జ్విక్ అనే శాస్త్రవేత్త ఈ బంధాన్ని గురించి వివరించడం జరిగింది. కాబట్టి NH3BF3ల మధ్యన ఏర్పడే బంధాన్ని సమన్వయ సంయోజనీయ బంధము అని చెప్పొచ్చు. అయితే తర్వాత చూడండి, ఈ బంధం ఏర్పడిన తర్వాత ఎలక్ట్రాన్ జంటను NH3 మరియు BF3లు పంచుకుంటాయండి. అలా పంచుకోవడం వల్ల ఏర్పడే బంధమే సమన్వయ సంయోజనీయ బంధము అంటారు. అయితే లూయిస్ ఆమ్లక్షార సిద్ధాంతం ప్రకారం చూసినట్లయితే ఎలక్ట్రాన్ జంట దాత క్షారము అని, గ్రహీత ఆమ్లము అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. తర్వాత చూడండి, అమ్మోనియం ఆయాన్లో NH4+ అంటే NH3కి H+కు మధ్యన ఒక సమన్వయ సంయోజనీయ బంధం ఉన్నట్టుగాను, అదేవిధంగా చూడండి ఏ విధంగా సమన్వయ సంయోజనీయ బంధం ఏర్పడుతుందో చూడండి. NH3కు H+కు మధ్యన ఒక ఎలక్ట్రాన్ జంటను అమ్మోనియా ఇస్తుంది. H+లో ఖాళీ ఆర్బిటాల్ ఉంటుంది కాబట్టి అది గ్రహిస్తుంది. ఆ రెండింటి మధ్యన ఒక సమన్వయ సంయోజనీయ బంధం ఏర్పడుతుంది. అదేవిధంగా మీరు స్క్రీన్ మీద చూడండి, H3O+, తర్వాత కోఆర్డినేషన్ కాంప్లెక్స్, ఐరన్ యొక్క కోఆర్డినేషన్ కాంప్లెక్స్, కాపర్ యొక్క కోఆర్డినేషన్ కాంప్లెక్స్లలో కూడా సమన్వయ సంయోజనీయ బంధాలు ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. తర్వాత ఇక్కడ అణువుల ఆకృతులను గురించి కనుక చూసినట్లయితే అణువులలో ఉన్న పరమాణువుల సంఖ్యను బట్టి మరియు బంధాన్ని ఏర్పరచు ఆర్బిటాల యొక్క స్వభావాన్ని బట్టి అణువుల యొక్క వివిధ ఆకృతులు అనేవి ప్రదర్శింపబడతాయండి. ఒక్కొక్క అణువుకు ఒక నిర్దిష్టమైనటువంటి ఆకృతి అనేది ఉంటుంది. అయితే ద్విపరమాణు అణువులకు రేఖీ ఆకృతిని కలిగి ఉంటుంది. H2, O2, N2, Cl2, F2 లాంటి వాటికి. అదేవిధంగా CO2, HCN, బెరీలియం ఫ్లోరైడ్ లాంటి అణువులకు ఇక ట్రైఅటామిక్ మాలిక్యూల్స్ కూడా ఇక్కడ మనకి ఎలాంటి నిర్మాణం ఉంటుందంటే రేఖీ నిర్మాణం ఉంటుందండి. దీని యొక్క డైపోల్ మూమెంట్ లేదా డైపోల్ మూమెంట్ అనేది 0గా ఉంటుంది. కాబట్టి అటువంటి అణువులకు మనకు రేఖీయ నిర్మాణము కలిగి ఉంటుంది. వాటికి ఉదాహరణగా CO2, HCN లాంటి, BF2 లాంటి అంటే బెరీలియం డైఫ్లోరైడ్ లాంటి అణువులను మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. తర్వాత మీరు నీటి యొక్క అణువు ఆకృతిని చూడండి. V షేప్ లోపల ఉన్నటువంటిది మనకు తెలిసిందే. అణువు యొక్క ఆకృతి సంకరీకరణం పైన ఆధారపడి ఉంటుందండి. నీటి అణువులో బంధం ఏర్పడిన తర్వాత ఆక్సిజన్పై 2 ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఉంటాయండి. ఆక్సిజన్లో నీటి అణువు ఏర్పడిన తర్వాత 2 ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఉంటాయి. అడగటానికి అవకాశం ఉంది. నీటి అణువు లోపల బంధం ఏర్పడిన తర్వాత ఒంటరి ఎలక్ట్రాన్ జంటల సంఖ్య ఎంత అంటే 2 అని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత అదేవిధంగా అమ్మోనియా యొక్క ఆకృతిని చూసినట్లయితే పిరమిడల్ ఆకృతిని కలిగి ఉంటున్నట్టుగా అమ్మోనియా అణువు లోపల 3 హైడ్రోజన్ పరమాణువులు ఒకే తలంలో ఉంటాయి. హైడ్రోజన్ పరమాణువు తలానికి పైన ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గమనించండి. అమ్మోనియా యొక్క ఆకృతి ఏంటంటే పిరమిడల్. ఇది ఒకటి చాలా ముఖ్యమైనటువంటి బిట్ అండి, గమనించండి. ఇది దాని పిరమిడల్ షేప్ ఏ విధంగా ఉన్నదో చూడండి. నైట్రోజన్ 3 బంధాలను ఏర్పాటు చేసుకున్న తర్వాత నైట్రోజన్ పైన ఒక ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉంటుంది. అదేవిధంగా నైట్రోజన్పై ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉంటుంది అన్న విషయం తెలిసిన తర్వాత అమ్మోనియా లాగా ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ కూడా పిరమిడల్ ఆకృతిని కలిగి ఉంటుంది. PCl3 మరియు అమ్మోనియా కూడా ఆ విధమైన ఆకృతిని కలిగి ఉంటుంది. పాస్పిన్ కూడా పిరమిడ్ ఆకృతిని కలిగి ఉంటుందండి. తర్వాత PCl5 కనుక తీసుకున్నట్లయితే ట్రైగోనల్ బైపిరమిడల్ ఆకృతిని కలిగి ఉంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. తర్వాత
మీరు చూడండి 3 క్లోరిన్ పరమాణువులు మరియు ఫాస్ఫరస్కు ఒకే తలంలో ఉంటాయి. దీనిలో ఒక క్లోరిన్ పరమాణువు ఈ తలానికి ఒకటి పైన ఇంకొకటి కింద ఉండటం వల్ల ట్రైగోనల్ బైపిరమిడల్ ఆకృతి ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది PCl5లో. ఈ విధంగా CO2 అణువులోనేమైతే రేఖీయ నిర్మాణం ఉంటున్నట్టుగా, కార్బన్ మధ్య లోపల ఉండి ఇరువైపుల ఆక్సిజన్ ద్విబంధాలతో బంధించబడి ఉండటం వల్ల రేఖీయ నిర్మాణం ఉంటుంది. దీని యొక్క డైపోల్ మూమెంట్ అనేది ద్విధ్రువ భ్రామకం అనేది 0గా ఉంటుంది. కాబట్టి రేఖీయ నిర్మాణం ఉంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ విధంగా ముఖ్యమైనటువంటి CO2 అణువు యొక్క ఆకృతి రేఖీయ నిర్మాణం కలిగి ఉంటున్నట్టుగా, అమ్మోనియా పిరమిడల్ ఆకృతిని కలిగి ఉంటుంది. PCl3 పిరమిడల్ ఆకృతి, PCl5 అయితే ట్రైగోనల్ బైపిరమిడల్ ఆకృతి, CO2 లాంటివేమో రేఖీయ ఆకృతిని కలిగి ఉంటున్నట్టుగా, ఈ విధంగా వివిధ అణువుల యొక్క ఆకృతులను కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు ఉన్నటువంటి అన్ని చాప్టర్లోకి వెళ్ళా కెమికల్ బాండ్ కూడా చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ చాప్టర్ లోపల ఈ పార్ట్ నుండి మీరు అణువుల యొక్క ఆకృతులే కాకుండా, తర్వాత అణువులు ఏర్పడుతున్నటువంటి వాటియే కాకుండా సిగ్మా బంధాలు, పై బంధాల సంఖ్యను, వాటి యొక్క రేషియోస్ను కూడా తెలుసుకొని వీటిని పూర్తిగా అర్థం చేసుకొని ద బెస్ట్ రిజల్ట్స్ తెస్తారనేటువంటి నమ్మకంతో ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.